నా పేరు పేలుపల్లి శ్రీనివాస్ అండి. మా జప్తీరపురం గ్రామం. రేవంత్ రెడ్డి గారి పరిపాలన గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనతో పోల్చుకుంటే ఎంతో గణనీయంగా ఉంది. ప్రజల్లో కూడా మార్పు అవబడుతుంది. రేవంత్ రెడ్డి యొక్క గవర్నమెంట్ గత 10 సంవత్సరాలు ఒక ఇల్లు ఇవ్వకుండా, ఒక పింఛన్లు ఇవ్వకుండా, ఒక రేషన్ కార్డులు ఇవ్వకుండా అనేక రకాలైన ఇస్తామనే హామీ ఇచ్చి కేసీఆర్ గారు దొంగ హామీలు ఇచ్చిండు ఆ రోజు. అదే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇచ్చిన హామీలలో 90% ఫుల్ఫిల్ చేసిండండి ఇప్పటి వరకు. ఇంకో 10% గ్యాప్ ఉంది. అవి కూడా ఇప్పుడు 2 లక్షల పింఛన్లు మంజూరు అవుతున్నాయి. మళ్ళీ రెండో విడత ఇంద్రమిల్లు అవుతున్నాయి. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా అందిస్తుందండి. ఆ సంక్షేమ పథకాలని పేదవాడికి చేరాలన్న ముఖ్య ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాప్రభుత్వం ప్రజా పరిపాలన కొనసాగిస్తుంది. అన్ని పథకాలు అందుతున్నాయి, నల్ల డౌటే లేవు. మా గ్రామంలో సుమారు 49 ఇళ్ళు వచ్చినాయండి. ఓ 30 ఇళ్ళు కంప్లీట్ అయినాయి. ఇంకో 10 ఇళ్ళు, ఇంకో 19 ఇళ్ళు కూడా కంప్లీట్ అయ్యే దశలో ఉన్నాయి, స్టార్ట్ చేసిర్రు. జనాలు గూడు లేని వాళ్ళకు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఊర్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో అనేక ఇళ్ళు ప్రతి ఒక్క గ్రామంలో 20 స్టార్ట్ అయినాయండి. అందరు కట్టుకుంటున్నారండి. ఒక్కరు రాసిన నిరుపేదలు అందరూ కూడా ఈ 10 సంవత్సరాల నుంచి ఎవరికి ఇల్లు లేకుండా ఉండే ఒక్క ఇల్లు కూడా రాలేదు. తలా గవర్నమెంట్ 5 లక్షల సహాయం కూడా ఇస్తుంది కాబట్టి ఇంకా 5-10 వేసుకొని మంచిగా కట్టుకుంటున్నారండి. ప్రతి ఒక్క ఊర్లలో 200 యూనిట్ల కరెంటు ప్రతి ఒక్క నిరుపేదకు అందుతుందండి. మా గ్రామంలో 99% అందిందండి. ఎలాంటి డీవియేషన్ లేదు, మంచిగా అందిస్తున్నారు. సన్నబియ్యం పథకం కూడా ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు దొడ్డు బియ్యం పథకం ఉండేనండి. ఈరోజు సన్నబియ్యం ప్రతి ఒక్క పేదవాడు అతని యొక్క ఖర్చు తగ్గించుకుంటున్నాడు. అంతకుముందు రైస్కి బడ్జెట్ కేటాయించాల్సి వచ్చే, ఇప్పుడు అది అవసరం లేకుండా పోయింది. ప్రతి ఒక్క రైతు కూడా పేదవాడు రైతు అందరూ కూడా సన్నబియ్యాన్ని హ్యాపీగా తింటున్నారండి. మహిళలు కూడా ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారండి. రేవంత్ రెడ్డి పరిపాలనలో బస్సు కానీ ఈ మహిళా సంఘాల ద్వారా కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కారు పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా బస్ ఎక్కితే ఫ్రీ ప్రయాణం, ఎక్కడికైనా తల్లిగారింటికైనా, ఎక్కడికైనా హాస్పిటల్కైనా, ఎటైనా వాళ్ళ మీద ఆర్థిక భారం లేకుండా ప్రజాప్రభుత్వం భరిస్తుంది కాబట్టి చాలా ఆనందంగా ఉంటుంది ఆడపడుచులు. ధాన్యం కొనుగోలు అక్కడక్కడ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నప్పుడు మా ఏరియా కెనాల్ ఏరియా అండి. కెనాల్ ఏరియా నల్గొండ జిల్లా చండూరు అటు సైడ్ ఉంటాయండి. అక్కడ కూడా 90% గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో బిల్లులు ఎప్పుడో నెలలు పడేది. బోనస్ కూడా యాడ్ చేసి రేవంత్ సర్కారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎప్పటికెప్పుడు ఒక వారం 10 రోజుల బిల్లులు పడుతున్నాయండి. అక్కడక్కడ కొంచెం ఈ వర్షా ప్రభావం వల్ల ఎక్కడైనా కొనుగోలు డిలే అయిన మాట ఏదైనా ఉంటే 10% తప్ప 90% కూడా రైతులు హ్యాపీగా ఉరండి. అది తప్పుడండి. వాళ్ళు రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళు చెప్పారు, ఇండెంట్ కూడా ఇచ్చారు. వాళ్ళు 7.5 లక్షల టన్నులు కొనాలనేది చెప్తే వీళ్ళు 5 లక్షల టన్నులే కొంటామంటారు. అది చేతగాని బీజేపీ ప్రభుత్వం నాయకులు మాట్లాడే పాట. అది కేంద్ర గవర్నమెంట్లో వాళ్ళ నాయకత్వం ఉన్నా కూడా రైతులకు ఇబ్బంది కలుగుతుంది. సపరేట్గా ఇండెన్లు తెప్పించి చేయాల్సిన బాధ్యత ఆ సోయి కిషన్ రెడ్డి గారికి లేదు, జిల్లా పార్టీ అధ్యక్షునికి లేదు, బండి సంజయ్ గారికి ఎవరికి లేదండి. వాళ్ళు నిరాధారమైన ఆరోపణలు జరిపి ప్రజాప్రభుత్వం మీద రైతుల్లో ఒక విధమైన అసత్య ప్రచారాలు చేస్తానికి టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రైతుల విషయంలో దొంగ డ్రామాలు ఆడుతుందండి. కవిత పార్టీని ఎవరు నమ్మరండి. ఎందుకంటే వాళ్ళు గత 10 సంవత్సరాల్లో గడిల పాలన ఎట్లా చేసిర్రో తల్లి బిడ్డ కొడుకు మామలు బావలు అంతా కూడా కుటుంబ పాలన నడిచింది. ఇప్పుడు ఈరోజు కవిత పార్టీని నమ్మే పరిస్థితి లేదండి. మా కాడ ఒక 0.11% కూడా కవిత ఎఫెక్ట్ ఉండదు. ఏదో కొద్ది గొప్ప ఉంటే ఆ టీఆర్ఎస్ వాళ్ళకి ఉంటుంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదండి. ఖచ్చితంగా నష్టమేండి. ఎందుకంటే ఒక 1% 2% వాళ్ళకు కవిత పార్టీ ఓట్లు గీల్చినా వాళ్ళకే నష్టం కానీ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయితే తప్ప నష్టం ఏమి ఉండదండి. పుంజుకోదండి. బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్లకే పరిమితమైంది. గతంలో కూడా ఇప్పుడు కూడా వాళ్ళు క్షేత్రస్థాయిలో కేసీఆర్ ఏదో అడపదడప కేసీఆర్ గారు అడపదడప తప్ప ఆ కేటీఆర్ వీళ్ళు ఏంటంటే వాళ్ళ రాజకీయ మనుగడ కోసం హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా అసత్య ప్రచారాలు చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి మీద బురదదాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది జనాల్లో బలంగా సంక్షేమ పథకాలు ఇంటింటికి అందుతున్నాయి. రైతులకు కావాల్సిన రుణమాఫీ అయింది. ఎరువుల విషయంలో కానీ ఏ విషయంలో పాజిటివ్ ఉందో వాళ్ళ అసత్య ప్రచారాలు తప్ప వాళ్ళ రాజకీయ మనుగడ కోసం తప్ప ఎలాంటి ఇబ్బంది లేదండి ప్రజాప్రభుత్వానికి.
కేసీఆర్ వచ్చే పరిస్థితి లేదని ఉన్నప్పుడే ఫామ్ హౌస్ రాలే అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు లేనప్పుడు ఏడొస్తారండి? ఆయన వ్యవసాయ క్షేత్రం చూస్తూ టైం పాస్ చేస్తూ ఆయన జీవితాన్ని ప్రజాక్షేత్రం వ్యవసాయ క్షేత్రంలో జరపాలి తప్ప ప్రజాక్షేత్రంలో ఉండదండి. ఏముండదండి. ఒకప్పుడు తెలంగాణ ఎవరు నమ్మరండి. ఎందుకంటే గత నమ్మకనే కదా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి మాటలు విని ఆయన మీద నమ్మకంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయింది. ఎవరు నమ్మే పరిస్థితి లేదండి. ఆయన ఎన్నిసార్లు తిరిగినా కేసీఆర్ పాదయాత్ర చేసినా తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఇప్పుడు సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి ఆ మాటలు ఎవరు నమ్మరండి. మరి టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు పరిస్థితి ఏంటి? ఆయనని పార్టీ నుంచి తొలగిస్తారా? అంటే వాళ్ళకే పడట్లేదండి. హరీష్ రావు బీజేపీతో నైట్ ఫోన్లు చేసి నైట్ ఢిల్లీ పోయి కలిసి వస్తుండనేది వాళ్ళే టీఆర్ఎస్ నాయకులు ఆరోపించుకుంటున్నారు. కేటీఆర్ ఎక్కడ లీడర్ అవుతారని, హరీష్ రావు ఎక్కడ లీడర్ అవుతారని వాళ్ళ మధ్యలో గొడవలు ఉన్నాయండి. ఆ విధంగా హరీష్ రావును కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు తెలంగాణ సమాజం. మరి ఈ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి ప్రతిరోజు ఏదో విషయంలో విమర్శలు చేస్తారు. తింటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ రాజకీయ మనుగడ కోసం వాళ్ళు ఏదో ఒక అసత్య ఆరోపణలు చేస్తారు తప్ప నిజంని ఒప్పుకునే దమ్ము లేక అసత్య ప్రచారం చేస్తారు. కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, బీజేపీ అయినా, బండి సంజయ్ అయినా ఎవరైనా. అంతేగాని అది అసత్య ప్రచారాలు తప్ప ఎలాంటి రేవంత్ రెడ్డి నికాసైన నాయకుడు, పేదలకు సంక్షేమ పథకాలన్న చూసే నాయకుడు, ఎలాంటి అవినీతి ఉండకుండా ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని చాలా మంచిగా ఎమ్మెల్యేల సహకారంతో దూసుకోబోతున్నాండి. నెక్స్ట్ 10 ఏళ్ళలో కూడా రేవంత్ సర్కార్కి ఎలాంటి డౌట్ లేదండి. మరి రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే సీఎం అండి. నెక్స్ట్ టైం కూడా అది జనాల్లో గతంలో ప్రకటించిన హామీలలో 90% చేసిండండి. ఇంకా 2.5 సంవత్సరాలు ప్రజాప్రభుత్వం ఉంది. 100% చేస్తాడు. ఇంకా వచ్చే ఎన్నికల సమయానికి కూడా ఇంకా కొన్ని హామీలు కూడా ఇస్తాడు. వాటిని కూడా నెరవేరుస్తారనే జనాల్లో కూడా వస్తుందండి నమ్మకం. మా ఎమ్మెల్యే గారి 100% చాలా బాగుందండి. ఎమ్మెల్యే గారి పనితీరు వివిధ సంక్షేమ పథకాల మీద అనునిత్యం జనాల్లో ఉంటూ అనునిత్యం కార్యకర్తలకు ఏ పని ఉన్నా అలో అంటే ఆ పనిని పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటుండండి. వచ్చే నెక్స్ట్ సారి ఎలక్షన్లో కూడా మా బిఎల్ఆర్ గారే ఎమ్మెల్యే అవుతారండి. అన్నకు ప్రజా మద్దతు ఉంది. దాన్ని ఎవరు ఇక్కడ లోకల్లో కొన్ని ఇష్యూస్ చేసి చెప్పినా కూడా ఇతర పార్టీ వాళ్ళు ఎలాంటి డోకా లేదండి. ప్రజాప్రభుత్వంలో మళ్ళీ బిఎల్ఆర్ గారు ఎమ్మెల్యే అవుతాడు, రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారండి. అలా 100% గ్యారెంటీ అండి. అలా ఎలాంటి డౌట్ లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.